హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అందరికీ. హోప్ అందరు కూడా క్షేమం అని చెప్పేసి భావిస్తున్నాను. ఈరోజు రెండు స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకటి వచ్చేసరికి పరాస్, ఇది డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్కి సంబంధించిన స్టాక్, మంచి లెవెల్ బ్రేక్అవుట్ చేస్తుంది విత్ గుడ్ వాల్యూమ్స్. సెకండ్ స్టాక్ వచ్చేసరికి రవీంద్ర ఎనర్జీ. చాలామంది ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు, ఎందుకంటే మనకి ఇంట్రీమ్ బడ్జెట్ వచ్చింది ఫిబ్రవరిలో. ఐ థింక్ ఆ టైంలో ఇది సోలార్ థీమ్కి సంబంధించిన స్టాక్ కాబట్టి 1 కోటి ఇళ్లకు పైగా సోలార్ రూఫ్ టాప్ బిగించాలి అన్న కాన్సెప్ట్లో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ని చాలామంది హెవీగా బై చేశారు. అదే వెరీ ఇంట్రెస్టింగ్ ప్రైస్ యాక్షన్ దీంట్లో కనిపిస్తుంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ ఏంటంటే మనం ఓవరాల్గా సెక్టార్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి, మన ఇండియాలో ఉన్న ఇండిసెస్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. మనం చూసుకున్నట్లయితే వీక్లీ టైం ఫ్రేమ్లో పిఎస్సి ఇండెక్స్ అంటే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, దీంట్లో మనకి కోల్ కానీ పిఎఫ్సి ఓకే అండ్ ఓఎన్జీసీ 20 స్టాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఏంటంటే ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది, వెరీ ఎక్స్ట్రీమ్ బుల్లిష్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో స్టిల్ ఆర్ఎస్ఐ పాజిటివ్గా ఉంది, మ్యాక్డీ కూడా పాజిటివ్గా ఉంది, అండ్ డిఎంఏ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ మీడియా కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనకు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది ఇక్కడ. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి పాసిబుల్ డౌన్ సైడ్ అయితే ఈ లెవెల్ దాకా ఉంది. డౌన్ సైడ్ ప్రస్తుతానికి మనం లాంగ్ టర్మ్ కోసం ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు, కానీ మీడియా సెక్టార్ నుంచి షార్ట్ టర్మ్లో అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫినాన్స్ సెక్టర్ కొద్దిగా వోలటైల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడాను. అండ్ డ్రాప్ అయింది, కన్సోలిడేషన్ డ్రాప్ అయింది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది, ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేసింది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఇక డబుల్ టాప్ క్రియేట్ చేసింది, మళ్ళీ రిట్రేసింది, మళ్ళీ బ్రేక్అవుట్ చేసింది. సో వోలటైలిటీ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క సెక్టర్ మొత్తం కూడా అప్ ట్రెండ్లో వెళ్తూ ఉంది. ఎనీహౌ క్యాండిల్ని బట్టి వీక్లీ క్యాండిల్ మనం చూసుకుంటే బుల్. అండ్ ఇమీడియట్గా మనకి టెస్ట్ చేసే లెవెల్ ఏంటంటే 22,137 అని చెప్పి. దాని తర్వాత ఆయిల్ సెక్టర్, ఈ యొక్క ఆయిల్ ఇండియా స్టిల్ హోల్డ్ చేస్తున్నాం. దాంట్లో ఈ పర్టికులర్ బ్రేక్అవుట్ దగ్గర దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇది చూడండి, లాంగ్ కన్సోలిడేషన్ తీసుకొని ఎన్నో ఏళ్ల తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అయింది 2023 డిసెంబర్లో. అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్గా మూవ్ అవ్వటం, ఆ సెక్టర్ మొత్తం కూడా మూవ్ అవ్వటం అనేది మనం చూసుకున్నట్టయితే స్మాల్ కన్సోలిడేషన్, డెఫినెట్గా ఈ యొక్క కన్సోలిడేషన్ని అగైన్ మళ్ళీ ఏంటంటే బ్రేక్అవుట్ చేస్తుంది యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్. అగైన్ ఫిన్ నిఫ్టీ లాగే మనకేంటంటే ఈ యొక్క ఇండిసెస్ బ్యాంక్ నిఫ్టీ వోలటైల్గా ఉంది. బట్ ఓవరాల్ థీమ్ అనేది మనం చూసుకున్నట్టయితే రఫ్గా 50,000 ప్రీవియస్ హైని టచ్ చేసి మళ్ళీ రిట్రేస్మెంట్ మళ్ళీ పైకి వెళ్ళడానికైతే ప్రయత్నిస్తుంది. ఓవరాల్ కాంటెక్స్ట్ స్టిల్ బుల్లిష్గానే. కానీ ఇక ఫ్రెండ్స్ చెప్పుకోవాల్సింది మనకి ఆటో థీమ్ మొత్తం కూడా ఆఫ్టర్ కోవిడ్ ఏంటంటే కోవిడ్ తర్వాత మనకి స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. అదే టైంలో మనం చూస్తే టాటా మోటార్స్, మహీంద్రా చాలా చక్కని బోటం క్రియేట్ చేసి అక్కడ నుంచి కూడా ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకొని రావడం జరిగింది. ఎనీహౌ ఇంపార్టెంట్ లెవెల్స్ జూలై 2022లో బ్రేక్అవుట్ జరిగి అక్కడ మళ్ళీ రీటెస్ట్ చేసుకొని అక్కడ నుంచి ఏంటంటే ఒక 45 డిగ్రీస్ అనుకోవచ్చు. ఓకే, ఇంకా చెప్పాలంటే ఎక్కువే ఇది 60 డిగ్రీస్ 70 డిగ్రీస్ యాంగిల్తో స్ట్రైట్గా ఆటోకి సంబంధించిన స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పేసి చెప్పచ్చు. స్టిల్ మనం చూస్తే వెరీ గుడ్ మొమెంటం అనేది దీంట్లో ఉంది. ఇక ఎనర్జీ సెక్టార్లో సేమ్ లైక్ ఆయిల్ అండ్ గ్యాస్ లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దానికి సంబంధించిన స్టాక్స్ కూడా చక్కగా పైకి వెళుతూ ఉన్నాయి. ఇక్కడ లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంది, మంచి అప్ ట్రెండ్ తర్వాత అగైన్ బ్రేక్అవుట్ అయింది మే 2023లో. దాంట్లో శోభా డెవలపర్స్ కానీ డిఎల్ఎఫ్ ఎక్సలెంట్గా మూవ్ అవుతుంది, గోద్రేజ్ ప్రాపర్టీ, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన స్టాక్స్. సో సర్వీస్ సెక్టర్ కొద్దిగా ఇదిగా ఉంది, అంత బుల్లిష్గా లేదు కానీ స్టిల్ బుల్లిష్గానే కనిపిస్తుంది. కమోడిటీస్ కొద్దిగా మొమెంటం వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ మెటల్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. రీసెంట్గా మనకి ఆయిల్ సెక్టర్ అవుట్ పర్ఫామ్ చేస్తుంటే మళ్ళీ అగైన్ మెటల్స్ కూడా యాడ్ అయినాయి, కమోడిటీస్ అవుట్ పర్ఫామ్ అనేది స్టార్ట్ అయింది. అఫ్ కోర్స్ అగైన్ నిఫ్టీ ఆల్ టైమ్ హై అయితే బ్రేక్అవుట్ అయింది. అండ్ పిఎస్యూ బ్యాంక్స్ కూడా అగైన్ ఏంటంటే గుడ్ టెరిటరీలో ఉన్నాయి, కొద్దిగా వోలటైలిటీలో ఉన్నాయి. జనరల్గా ఏంటంటే వోలటైలిటీ అనేది లాంగ్ టర్మ్ వ్యూతో ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఒక బాయింగ్ ఆపర్చునిటీ. మార్కెట్ స్ట్రాంగ్గా ఉండి సెక్టార్స్ డిస్కౌంట్ అయినప్పుడు, ఎస్పెషల్లీ స్ట్రాంగ్ మొమెంటంతో వెళ్తున్న సెక్టార్స్ అనమాట, లైక్ పిఎస్సి సెక్టార్ కానీ ఎనర్జీ సెక్టర్, ఆయిల్ ఇండియా గ్యాస్ డిప్లో బై చేసే ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు చూసాం కదా మనకి మెటల్స్ కూడా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పేసి. అండ్ ఫార్మా కూడా చాలా చక్కగా ఉంది. ఎనీ మూమెంట్ ఏంటంటే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే మళ్ళీ ఫ్రెష్ బ్రేక్అవుట్ స్టాక్స్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఒకసారి నేను అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ గురించి ఒకసారి మాట్లాడతాను. ఓకే, ఫార్మా అగైన్ మంచి కొద్దిగా
రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది. అగైన్ బ్రేక్అవుట్ జరిగితే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. అండ్ కన్సంప్షన్ ఇండెక్స్ అగైన్ దిస్ ఈజ్ ఫ్యాబులస్ అనమాట. లైక్ ఎలక్ట్రికల్స్ కానీ ముఖ్యంగా మనం ఇంతకుముందు బ్రేక్అవుట్ స్టాక్ హ్యావెల్స్ మాట్లాడుకున్నాం. సో ఒకసారి హ్యావెల్స్ చూద్దాం. మంచి అవుట్ పర్ఫామ్ చేసింది హ్యావెల్స్ ఇండియా. ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనేది మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూడండి 26th ఫిబ్రవరి ఆ వీక్లో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది వచ్చేసరికి 2021 18 అక్టోబర్లో మనకేంటి హై క్రియేట్ అయ్యి ఇది మొత్తం కూడా ఏంటంటే అక్యుములేషన్ జరిగింది. ద కంటిన్యూస్ అక్యుములేషన్ జరిగి ఫైనల్గా బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ రీటెస్ట్ చేసుకొని మళ్ళీ చక్కగా పైకి వెళ్ళడం జరిగింది. కన్సంప్షన్ మీ సూపర్ ఉందని. ఇక అగైన్ హెల్త్ కేర్ లైక్ ఫార్మా లాగా సిమిలర్గా ఉంది. ఇవి ఏంటంటే ఫార్మాకి హెల్త్ కేర్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఇవేమో సర్వీసెస్ అందించాయి లైక్ హాస్పిటల్స్ ల్యాబ్ టెస్ట్ చేస్తూ ఉంటాయి కదా, ఆ స్టాక్స్ అన్నీ కూడా హెల్త్ సర్వీసెస్ కిందకి రావడం జరుగుతుంది. ఐటీ కొంత ప్రెషర్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. యాజ్ కంపేర్ టు మిగతా సెక్టార్స్ చూస్తే కొంత ప్రెషర్లో ఉంది. ఇప్పుడు మనం చూస్తే క్లియర్గా మీడియా అండ్ ఐటీ సెక్టర్ అండర్ పర్ఫామ్లో ఉంది. అగైన్ రియాలిటీ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియాలిటీ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. ఓకే, సో సేమ్ పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక ఎఫ్ఎంసీజీ రీసెంట్గా మళ్ళీ ఒక హై క్రియేట్ చేసి కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్లోకి వెళుతూ ఉంది. ఎనీహౌ అగైన్ ఫ్రెష్ బ్రేక్అవుట్ అయితే అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. లైక్ డాబర్ కానీ హిందుస్థాన్ స్టాక్స్ రీసెంట్గా డిస్కస్ చేసుకున్నాం కదా. సో అటువంటి వాటిలో కూడా మనం మొమెంట్ అనేది క్యాప్చర్ చేయాలి. ఇక ఒక 2 స్టాక్స్ అనేది డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు నిఫ్టీ ఒకసారి చెక్ చేద్దాం ఇంపార్టెంట్ లెవెల్స్ కోసం. నిఫ్టీ ఎక్కడుందని చెప్పేసి ఆల్ టైమ్ హైలో ఉంది ప్రస్తుతానికి. మనకి డైలీ టైం ఫ్రేమ్లో మంచి బ్రేక్అవుట్ అయింది. నిన్న డోజీ ఫార్మేషన్ జరిగింది. ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నిఫ్టీలో 23,000 దగ్గర కాలు పుట్టు సెల్ చేస్తున్నారు. ఇక్కడైతే రెసిస్టెన్స్ లేదు, క్లియర్గా మనకి రెసిస్టెన్స్ కనిపించట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి 22,500 దగ్గర, 22,700 దగ్గర, 22,800 దగ్గర సిగ్నిఫికెంట్ ఒక రెసిస్టెన్స్ అయితే సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సిగ్నిఫికెంట్గా రెసిస్టెన్స్ ఎక్కడ కనిపించట్లేదు. సో ప్రస్తుతానికి మనకి 23,200 లెవెల్ అనేది మనం వాచ్ చేయొచ్చు. అగైన్ వాలిటాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి కమింగ్ వీక్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే సో ప్రస్తుతానికి 50,000 దగ్గర ఒక మోస్తరు రెసిస్టెన్స్ కాదు కానీ సిగ్నిఫికెంట్గానే చెప్పుకోవచ్చు. దానికంటే ముందు 49,500 సపోర్ట్ మాత్రం 48,000 దగ్గరే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా యాజ్ కంపేర్ టు నిఫ్టీ అండ్ అండర్ పర్ఫార్మర్గా కానీ. ఇక స్టాక్స్ మనం అనుకున్నాం కదా కొన్ని స్టాక్స్ డిస్కస్ చేద్దామని. పరా స్టాక్, డిఫెన్స్ అండ్ ఇవి ఒక పర్టికులర్ స్టాక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది వీక్లీలో మనం చూస్తే. అండ్ ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ లెవెల్ 860 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ కనిపించింది. ఇది 458 దగ్గర, ఇప్పుడు 860 దగ్గర బ్రేక్అవుట్ అయితే అవుతుంది. అయితే మనం ఒకసారి డైలీకి వెళ్దాం. మంచి క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. చూడండి మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో. పైకి వెళ్ళింది, కన్సోలిడేషన్, పైకి వెళ్ళింది, కన్సోలిడేషన్, మళ్ళీ పైకి వెళ్ళింది, కన్సోలిడేషన్, పైకి వెళ్ళింది, కన్సోలిడేషన్, పైకి వెళ్ళింది. సో షార్ట్ టర్మ్లో మనం చూసుకుంటే ఒక అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. అయితే ఒకసారి మనం ఏం చేద్దామంటే వాల్యూమ్స్ అనేది ఎనేబుల్ చేద్దాం. సో రీసెంట్గా ఇక్కడ డ్రాప్ అయ్యేటప్పుడు అంటే ప్రైస్ డిక్రీజ్ అయ్యేటప్పుడు వాల్యూమ్స్ అనేది చాలా తక్కువ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ ప్రస్తుతం వాల్యూమ్స్ అయితే వెరీ అగ్రెసివ్గా పార్టిసిపేట్ అనేది కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మనం వాచ్ లిస్ట్లో పెట్టచ్చు. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. సో ఒకసారి ఆ యొక్క ట్రెండ్ లైన్ కూడా మనం గమనిద్దాం. చూడండి ప్రాబబ్లీ ఈ ట్రెండ్ లైన్ కనుక క్రాస్ చేసింది అంటే ఇక్కడ క్లోజ్ అవ్వలేదు ఇంకా. ఓకే, ఈ ట్రెండ్ లైన్ కన్నా బ్రేక్అవుట్ చేసి క్లోజ్ అయిందంటే దెన్ ఏంటంటే మనం అప్ సైడ్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనకి ఇది ఇంపార్టెంట్ రెన్స్ లెవెల్. దాని తర్వాత ఇక్కడ నుంచి ఒక ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక ప్రైస్ ప్రొజెక్షన్ అనేది తీసుకోవచ్చు. ఇది లో కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ప్రైస్ అనేది అప్ సైడ్ టార్గెట్ అయితే తీసుకోవచ్చు బ్రేక్అవుట్ తర్వాత. సో ప్రాబబ్లీ ఏంటంటే ప్రీవియస్గా మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఇక్కడ ఉంది. రఫ్గా 1250 మనం నియర్ డేస్లో మన టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఒక పర్టికులర్ స్టాక్ అనేది వాచ్ లిస్ట్లో పెడదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రవీంద్ర ఎనర్జీ లిమిటెడ్. ఈ యొక్క పర్టికులర్ స్టాకు యాక్చువల్గా ఏంటంటే ఆ టైంలో మంచి బ్రేక్అవుట్, ఇది వెరీ గుడ్ బ్రేక్అవుట్. ఒకసారి అన్ని డిలీట్ చేస్తున్నాను. చూడండి ఇది మంచి బ్రేక్అవుట్ లెవెల్. ఇది 2021 హై 78. దాని తర్వాత ఒకసారి అటెంప్ట్ చేసింది, మరొకసారి అటెంప్ట్ చేసింది, బట్ ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది. కానీ ఇక్కడ ఎవరైనా బై చేసి ఉంటే డెఫినెట్గా మంచి డీసెంట్ అమౌంట్ ఇది. అట్లీస్ట్ పార్షియల్ బుకింగ్ అయినా చేసుకొని వాళ్ళు కాస్ట్ టు కాస్ట్ తెచ్చుకున్న స్టిల్ నో ప్రాబ్లం అనమాట. అయితే ఇప్పుడు దీంట్లో ఏం కనిపిస్తుందంటే వాల్యూమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. క్లియర్గా మనకి మార్కెట్ డ్రాప్ అవుతున్నప్పుడు అంటే రిట్రేస్మెంట్ అవుతున్నప్పుడు వాల్యూమ్స్ అయితే చాలా తక్కువగా పార్టిసిపేట్ చేసి అండ్ ప్రైస్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి 2 డోజీ క్యాండిల్లు మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చింది.
ఓకే, ఇక్కడ రెండు రెడ్ డోజీ క్యాండిల్స్ ఇండెసిషన్. కిందకు వచ్చినా కానీ పెద్దగా ఏం లేదు సెల్లింగ్ ప్రెషరు. అగైన్ సార్ట్ ఆఫ్ ఏంటంటే ఒక అక్యుములేషన్ జరుగుతుందేమో అనిపిస్తుంది. లైక్ 65 to 70 రేంజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట, సపోర్ట్ జోన్ లాగా అనిపిస్తుంది. సో ఎనీ మూమెంట్ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగిందంటే మళ్ళీ బాయర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారని చెప్పేసి అర్థం. సో ప్రాబ్లం ఏంటంటే నేను పర్సనల్గా దీంట్లో కొద్దిగా హోల్డ్ చేస్తున్నాను, ఆల్రెడీ స్మాల్ లాస్లో ఉంది. ఒకవేళ 78 లెవెల్ మళ్ళీ క్రాస్ అయింది అనుకోండి ఇక్కడ ఈ లెవెల్, ఎందుకంటే ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అనేది తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ లెవెల్ అనేది క్లియర్గా నేను వాచ్ చేస్తూ ఉంటాను. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ యాడ్ చేయడానికి నేను చూస్తాను అనమాట. అగైన్ ఈ యొక్క లో ప్రైస్లో కూడా కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు అనుకుంటే గుడ్ అనమాట. ఇక్కడ ప్రైస్ యాక్షన్ బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇండెసిషన్ గుడ్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, సో ఇవి ప్రస్తుతానికి మనం ట్రాక్ చేస్తున్న 2 స్టాక్స్, బ్రేక్అవుట్ స్టాక్స్. అండ్ ఓవరాల్గా సెక్టార్స్లో అండర్ పర్ఫామ్ చేస్తున్నట్లు ఐటీ కనిపిస్తుంది అండ్ మీడియా కనిపిస్తుంది. అండ్ ఎనర్జీ సెక్టర్ ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్ అగైన్ బ్లాస్ట్కి రెడీగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్స్. ఓకే, మన వీడియోస్ అనేది లైక్ చేయండి. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.